శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ సందడి మొదలైంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ జరగండి అంటూ రిలీజ్ అయి హడావిడి చేస్తుంది. శంకర్ మార్క్ సాంగుగా అనిపిస్తున్న జరగండి సాంగ్ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది. శంకర్ సినిమాలో ఎప్పుడూ ఉండే సోషల్ మెసేజ్ తోనే ఈ సినిమా కూడా వస్తుందని తెలుస్తుంది. అయితే ఇందులో హీరో ఒక ప్రభుత్వ అధికారిగా కనిపిస్తాడని టాక్. రామ్ చరణ్ తో శంకర్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా గేమ్ చేంజర్ ని తెరకెక్కించాలని చూస్తున్నారు. 150 కోట్ల దాకా బడ్జెట్ పెట్టిన గేమ్ చేంజర్ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరగబోతుందని తెలుస్తుంది. త్రిబులర్ తర్వాత చరణ్ కు పాన్ ఇండియా క్రేజ్ రాగా ఆ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా కథనాన్ని ప్లాన్ చేశారంట శంకర్. గేమ్ చేంజర్ సినిమా బిజినెస్ లెక్కలు బాగానే ఉండగా త్రిబులర్ తో తారక్ తో కలిసి చేసిన 1000 కోట్ల మార్క్ గేమ్ చేంజర్ టచ్ చేసే అవకాశం ఉందా అని ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే 1000 కోట్లు అంటే ఏమో చెప్పలేం, కానీ అందులో సగం 500 కోట్లు అయితే ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తుంది. త్రిబులర్ తో రామ్ చరణ్ కి ఏర్పడిన క్రేజ్ కి 500 కోట్లు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. శంకర్ మార్క్ సినిమాగా గేమ్ చేంజర్ ఉంటే మాత్రం సినిమా అనుకున్న దానికన్నా లెక్కకు మించి వసూలు చేస్తుందని చెప్పొచ్చు. గేమ్ చేంజర్ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమా విజువల్స్ కూడా ఆడియన్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తాయనంటున్నారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా దిల్ రాజు మెగా ప్లాన్స్ లోనే ఉన్నారని తెలుస్తుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీలో తమిళంలో కూడా భారీ హైప్ ఏర్పరచుకుంది. వాస్తవానికి గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ 2021లోనే ప్రారంభమైంది. కానీ అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ లేట్ అవడంతో ఈ సినిమా విడుదలపై ప్రభావం పడింది. అందుకే దీన్ని గత సంక్రాంతికి తీసుకురావాలని చేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని ఫ్యాన్స్ సహా అందరూ అయోమయంలో ఉండిపోయారు. రాజకీయ నేపథ్యంతో సాగే కథతో రాబోతున్న గేమ్ చేంజర్ మూవీని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని మరింత ముందుగానే, అంటే అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేస్తున్నారట. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగ అనొచ్చు. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.